అప్పుగారు, ఓ పని చేయండి. మీరు ఇక్కడే ఉండండి. నేను అక్కడికి వెళ్ళి అమ్మతో మాట్లాడతాను. వినండి, సరేనా? ఇక్కడే ఉండండి. లేచండి గారు, నేను చూపిస్తాను అప్పుగారు, ప్లీజ్. సరే. అమ్మా, మీరు ఎక్కడ ఉండండి. అమ్మా, ఎక్కడున్నావే? ఏం చేస్తున్నావే? కాళ్ళకి జెండు బామ్ రాసుకుంటున్నాను రా. ఒకసారి అది టిప్పు, నేను రాస్తాను. వద్దులేరా, నేను రాస్తాను, ఉండవే. ఎలా ఉంది? బాగుందిరా. అమ్మా, ఇంతకీ నాని ఎలా చేశాడే? చాలా బాగా చేశాడు రా. ఆహా, నాని కాదు, నాని కొడుకు కూడా చాలా బాగా చేశాడు. నాని కొడుకా? ఏటి, నాని కొడుకు కూడా ఉన్నాడు ఈ సినిమాలో? కానీ నాని కొడుకు పుట్టి 2 ఏళ్లే కదా అయింది. నాని కొడుకంటే నాని కన్న కొడుకు కాదురా, కానీ సినిమాలో చేసిన కొడుకు నాని కన్న కొడుకు లాగానే చేశాడు. ఓహో. అమ్మా, ఇంతకీ సినిమా నీ ఒక్కదానికైనా నాన్నకు కూడా నచ్చిందా? మీ నాన్నకు మరీ మరీ నచ్చేసిందిరా. ఆహా, మళ్ళీ చూద్దాం అంటున్నాడు. చూద్దాం చూద్దాం, అందరం కలిసే చూద్దాం. అలాగే. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుందిరా. నాకు బాగుందే. నీకెందుకు బాగుందిరా? అంటే నీకిలా రాసి చాలా రోజులైంది కదే, అందుకే. సరే అమ్మా. చంటి గారు, అంటే ఆంటీ వాళ్ళు నిజంగానే సినిమాకి వెళ్ళారా? అవును, పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళలేదా? విన్నారుగా. అయినా ఆంటీ నాకెందుకు సంబంధం చూడటానికి వెళ్తున్నా అని అబద్ధం చెప్పారు. అది ఏమో అప్పు గారు, అది మీకే తెలియాలి. అయినా మా అమ్మకి మీకు ఏముందో. సరే అప్పు గారు, కాలు కడుక్కొని వస్తా. ఆంటీ అబద్ధం చెప్పారు. ఆంటీ నాకు ఇవ్వండి, నేను రాస్తాను. పర్లేదమ్మా, నేను రాసుకుంటాను. తిన్నారా ఆంటీ? లేదమ్మా, వంట అవుతుంది కదా, వంట అయ్యాక తినాలి. అమ్మప్పు, అన్నట్టు నీకు పరీక్షలు ఎప్పుడమ్మా? వచ్చే నెల ఆంటీ. అంటే వచ్చే నెల వరకు ఇక్కడే ఉంటావా? రేపు వెళ్ళిపోతున్నాను ఆంటీ, అది చెప్దామనే వచ్చాను. రేపా? అంటే రేపు ఆదివారం కదమ్మా, మా ఊర్లో బస్సులో తిరగవు. సోమవారం వెళ్దుగానిలే. సరే ఆంటీ.
ఏంటి రమ్మని కబురు పెట్టావంట నువ్వేనా? మ్, అవునే. మరి తెల్లారి నువ్వే పొమ్మన్నావు. అబ్బా అది వదిలేయే. నేను మండే వెళ్ళిపోతున్నానే. వెళ్ళిపోతున్నావా? మ్, వెళ్ళిపోతున్నావా లేదా వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నానే. ఓ, చంటి ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొస్తాడా? ఏమో నాకు తెలీదే. ఏమోనా? ఏంటే ఏదో తిక్కగా మాట్లాడుతున్నావు? ఏం లేదే. నేను నీకు చెప్పాను కదా, చంటి గారు నన్ను ఇష్టపడుతున్నారని ఆంటీకి చెప్పేశారని. అప్పటి నుంచి ఆంటీ నాతో అదోలా ఉంటున్నారే. ఏదో నేనంటే ఇష్టం లేనట్టు, నేను నచ్చినట్టు పూర్తిగా నన్ను బయట అమ్మాయిలా చూస్తున్నారే. అబ్బా, నచ్చడానికి ఎవరికైనా కొంచెం టైం పడుతుంది కదే. ఏ నీకు చంటి నచ్చడానికి టైం పట్టట్లేదు? ఇది అంతే. అబ్బా అది కాదే, నేను ఆంటీకి నచ్చేశాను. నీకెలా తెలుసు? అది ఆంటీ అంకుల్తో మాట్లాడుతుంటే నేను చంటి గారు విన్నామే. నచ్చటం వేరు, వాళ్ళ అబ్బాయినిచ్చి పెళ్లి చేసేంత నచ్చటం వేరు. అది కూడా తెలీదా? తెలిసే, కానీ ఆంటీ అంకుల్తో అప్పుని చంటికిచ్చి పెళ్లి చేద్దామని అన్నారే. అవునా? మ్, ఆంటీకి నేను చంటి గారు విన్నట్టు తెలీదే. కానీ ఆంటీ ఎందుకో నేనంటే ఇష్టమని బయటపడట్లేదే. ఎందుకంటావు? ఎందుకు అని అడిగితే నాకెలా తెలుస్తుందే? పోనీ నువ్వే వెళ్ళి ఆంటీనే అడగచ్చు కదా. లేదే, ట్రై చేశాను కానీ ఎందుకో అడగలేకపోతున్నాను. నీకు చంటి కావాలా వద్దా? కావాలే, కావాలి. అయితే భయం పక్కన పెట్టి ఇప్పుడే వెళ్ళి అడుగు. నాతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోకు. నేను వెళ్తున్నాను, బాయ్. ఆంటీ, నేను ఈ ఊరికి పరీక్షలకి చదువుకోవడానికి రాలేదని మీకు తెలుసు. ఎందుకు వచ్చానో కూడా మీకు తెలుసు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మీకే తెలుసు. అలానే నేను మీకు నచ్చానని నాకు తెలుసు. కానీ మీరు ఆ ఇష్టాన్ని ఎందుకు బయటపెట్టట్లేదో నాకు తెలీదా ఆంటీ? దానివల్ల నాకెందుకో బాధగా కూడా ఉంటుందంటీ. గొంతు విప్పిన కోపాన్నైనా భరించచ్చు, కానీ మౌనంగా ఉన్న ఇష్టాన్ని భరించలేమంటీ. కదా, కేవలం 2 రోజులు మౌనంగా ఉన్న ఇష్టాన్ని నువ్వు భరించలేకపోతే సంవత్సరం నుంచి నా కొడుకు ఎలా భరిస్తున్నాడు చెప్పు?
పైగా అలా భరించాలంటే ఎంత ఇష్టం ఉండాలో తెలుసా? హ్మ్. 2 రోజులు కూడా భరించలేకపోయినా నీకు నేనంటే ఇష్టమే, కానీ సంవత్సరం పైన అయినా ఇంకా భరిస్తున్నాడంటే ఆడికి నువ్వంటే ఇంకెంత ఇష్టమో చెప్పు. ఇష్టం లేకపోతే ఎదురు చూడొచ్చమ్మా, కానీ ఇష్టపడుతున్నారని తెలిసినా ఇష్టం లేనట్టుంటే ఇదిగో ఇప్పుడు నువ్వు అడిగినట్టే ఎదురు తిరిగి అడగచ్చమ్మా. కానీ ఆడే రోజైనా అలా అడిగాడా? ఉహుం. అడిగి ఉండడు, నాకు తెలుసు. ఎందుకంటే ఎదురు చూడ్డంలో ఉన్న ప్రేమ ఎదురు తిరగడంలో లేదనుకుంటాడాడు. కానీ ఇది నీకెప్పటికైనా తెలియకపోతే ఆడెప్పటికీ అలాగే ఉండిపోతాడమ్మా. అందుకే ఇలా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చకపోయినా తర్వాత మీరిద్దరూ బాధపడకూడదని ఇలా చేశానమ్మా. కూర నీకోసం వండినా కాదని, అలాగే సినిమా చూడ్డానికి వెళ్ళినా సంబంధం చూడ్డానికి వెళ్ళామని. ఎందుకంటే అలా అయినా నువ్వు బయటపడతావేమోనని. అలా అని నీకిష్టం లేకపోయినా వాడిని ఇష్టపడమన్నట్లేదమ్మా, కానీ ఇష్టం ఉంటే మాత్రం చెప్పేమంటున్నాను. అలానే ఒకవేళ ఇప్పుడు లేకపోయినా ఇష్టపడిన వెంటనే చెప్పేయమ్మా. మ్. తప్పుగా ఏదైనా మాట్లాడినా చేసినా సారీ అమ్మా. హ. అంటే తల్లిని కదా, వాడి కోసం తప్పు చేయడంలో కూడా తప్పు లేదనిపించింది. అన్నం అయిపోయినట్టుంది, ఆపేసి వస్తానుడమ్మా.
నీకు అవన్నీ ఉన్నాయి సరే, కానీ నీ బావకి నేను పెళ్లి చేసుకునేంత ఇష్టం ఉందా? కానీ ఆవిడకి లేకపోయినా ఉంటుంది, ఆవిడే లేకపోయినా ఉంటుంది. నేను మహా అయితే 30 అంతస్తులు అంటుండండి, లిఫ్ట్ ఎక్కితే ఎవరికైనా అందేస్తాను. కానీ మీరు శిఖరం అండి, అంత తేలిక కాదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మా నాన్నలకు దూరంగా ఉండలేదండి, కానీ మీరు పరిచయం అయినప్పటి నుంచి ఇంత దూరంగా ఉన్నాను. వాళ్ళకి దూరంగా ఉన్నా మీకు దగ్గరగా ఉంటే వాళ్ళతో ఉన్నట్టే ఉంటుందండి. అప్పు గారు, కేవలం 10 నిమిషాలు లేదా 10 గంటలు ప్రయాణించే బస్సు కోసం రైలు కోసం ఎదురు చూడడంలో ఓపిక లేదంటే అర్థం ఉంది, కానీ 60 ఏళ్ళు కలిసి ప్రయాణించే అమ్మాయి కోసం ఎదురు చూడడంలో ఓపిక లేదంటే అర్థం లేదు అప్పు గారు. ఈ మాట ఇప్పుడే కాదు అప్పు గారు, మీరు ఇంకో 60 ఏళ్ళు నన్ను ఎదురు చూసేలా చేసినా అప్పుడు కూడా ఇదే మాట చెప్తా. అప్పు గారు, మీ దగ్గర ఎలాంటి చీర లేదని తీసుకోలేదండి, మా అమ్మ దగ్గర ఎలాంటి చీర ఉందని తీసుకున్నాను. ఇప్పుడు మీరు దేనికన్నా భయపడుతున్నారు అనుకోండి, నాకు ధైర్యం లేకపోయినా మీకు ధైర్యం చెప్పాలనిపిస్తుంది. అలాగే మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నారనుకోండి, నాకెన్ని బాధలున్నా మీరు ఆ బాధను మర్చిపోవడానికి ఏం చెయ్యాలా అనిపిస్తుంది. అలాగే మీరు ఎవరి మీద కోపంగా ఉన్నారనుకోండి, కారణం లేకుండా నాకు వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. ఇలా అన్నిట్లో మీరేమనుకుంటే అది అయిపోవాలనుకుంటాను, మీరే ఆనందంగా ఉండాలనుకుంటాను. ఆంటీతో మాట్లాడాక, మీ అత్తయ్యతో మాట్లాడాక నాకేమనిపించిందంటే, ఈ ఊరోళ్ళందరి మంచితనం ఆవిడొక్కరిలోనే ఉందే. అలాంటి ఆవిడని ఆంటీగానే వదిలేసుకుంటావో లేదా అత్తయ్యగా మార్చుకుంటావో అంతా నీ చేతుల్లోనే ఉంది. కానీ ఒకవేళ నేను మీకు నచ్చితే ఇదంతా నేను చూసుకోగలన నమ్మకం మీకుంటే చాలండి, ఇదంతా నేను చూసుకుంటాను. ఇంత తెల్లారే ఏమైపోయారైనా? రే కిషోర్, ఒకసారి ఇట్రా. ఎందుకు? ఇట్రా. వెళ్ళి మీ చంటిమా ఎక్కడున్నాడో చూసిరా. అలాగే. వెళ్ళు. పొలంలో 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 ఉన్నారా? సరేరా, థ్యాంక్స్. వెళ్ళు. ఇది వద్దులే, ఆయనకి శారీ అంటే ఇష్టం కదా. అమ్మప్పు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీయా?
థ్యాంక్స్ అత్తయ్య. సూపర్. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? అప్పుడే రాదు. మీకు తెలుసుగా ఆడపిల్ల రెడీ అవ్వాలంటే టైం పడుతుందని. అయినా మీరు ఆ సెంటిగాడు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంకో 4 రోజులు ఎదురు చూడలేరా? ప్లీజా ఎదురు చూడండా, బాగుంటుంది. ఐ ప్రామిస్.